తండ్రి మీకు స్తోత్రాలు, తండ్రి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను నేను. ఈ యొక్క రాత్రికాల సమయంలో మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ సన్నిధికి వస్తా ఉన్నాం. నిరాకడ గురించి ఈరోజు 12వ భాగాన్ని ధ్యానించుకున్న కృప ఇస్తా ఉన్నారు. మీకు వందనాలు, స్తోత్రాలు. నాతో మాట్లాడండి, అందరితో మీరు మాట్లాడండి అయ్యా. నిరాకడ గురించిన సత్యాలు నాకు మాకు అందరికి బయలుపరిచి మీ నామాన్ని మహిమపరచుకోమని యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. యేసయ్య రాకడలో ఈరోజు మనం 12వ భాగం ధ్యానించుకోబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు సీ పార్ట్ 12 ఆఫ్ సెకండ్ కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసయ్య రాకడ గురించి 11 భాగాలు ధ్యానించుకునే కృపను దేవుడిచ్చినాడు. నాకేమనిపిస్తుందంటే ఆయన రాకడ గురించి ఎంత ధ్యానించినా తక్కువే, ఎంత లోతుగా అర్థం చేసుకున్నా తక్కువే. అంత అద్భుతమైన విషయాలు, అంత అద్భుతమైన సత్యాలు దేవాతి దేవుడు అన్న రాకడలో దాచిపెట్టినాడు. ఈరోజు 12వ భాగంలో మనం ఏం చూసుకోబోతున్నామంటే, విల్ జీసస్ కమ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ 7 years ఆఫ్ యాంటీ క్రైస్ట్ రూల్. దానియేలు గ్రంథంలో మనం చూసినాము, యేసయ్య రాకడ 7 ఏళ్ల పరిపాలన ముందు రాదు, 7 ఏళ్ల పరిపాలన మధ్యలో యేసయ్య రాడు, 7 ఏళ్ల పరిపాలన తర్వాత యేసయ్య వస్తాడని మనం నమ్మినాం, వాక్యంలో చూసినాము, ధ్యానం చేసినాం. కానీ నా ప్రశ్న ఏంటంటే, ఆ 7 ఏళ్ల తర్వాత వెంటనే యేసుప్రభు వస్తాడా? అది మొదటి విషయం. తర్వాత యోహానికి దేవుడు ఒక దర్శనం చూపిస్తాడు, ఒక అనుభవం ఇస్తాడు ఆయన సింహాసనంది. ఆ సింహాసనం యొక్క అనుభవం మనం ధ్యానించుకోబోతా ఉన్నాం. అంతేకాదు, పరలోకంలో యేసయ్య గురించి కొన్ని విషయాలు రాబడినాయి. ఒక ముద్ర ఉంటుంది, ఒక గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథానికి 7 ముద్రలు ఉంటాయి. ఆ గ్రంథం విప్పడానికి, ఆ ముద్రలు విప్పడానికి యేసయ్యనే అర్హుడు అని యోహాను చూస్తాడు. ఆ విషయాన్ని మనం చూసుకుందాం. 4వదిగా యేసయ్యకున్న ఇంకా ఒకానొక పేరు మనం ధ్యానం చేసుకోబోతా ఉన్నాం. తర్వాత క్రీస్తు సింహాసనం ముందున్న 4 జీవులు, 24 పెద్దలు, వాళ్ళ వైఖరి ఏ విధంగా ఉంది దేవుని సన్నిధిలో, వాళ్ళు ఎంత తగ్గించుకుంటున్నారు దేవుని సన్నిధిలో, ఆ విషయాన్ని మనం చూడబోతున్నాము. చివరిగా ఈ విషయాలు నేర్చుకున్న మనము మన జీవితంలో ఎటువంటి పాఠాలు మనం నేర్చుకోవాలి, ఆ విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. సో మొట్టమొదటి అంశము, విల్ జీసస్ కమ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ 7 years ఆఫ్ ట్రిబ్యులేషన్. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 27, మత్తయి సువార్త 24:15-22, మత్తయి సువార్త 24:29-30 ప్రకారము మనం ఏం చూసినామంటే, అంత్యక్రీస్తు వచ్చినప్పుడు వాడు 7 ఏళ్ల నిబంధన చేసుకుంటాడు. ఆ 7 ఏళ్ల నిబంధనను మొదటి 3.5 సంవత్సరాలు శాంతి సమాధానం ఉంటుంది, తర్వాత 3.5 సంవత్సరాలు మహా గొప్ప శ్రమకాలం ఉంటుంది. దేవుని వాక్యంలో మనం ధ్యానించి మనం ఏ నిర్ధారణకు వచ్చినామంటే, యేసయ్య ఆ 7 ఏళ్ల శ్రమకాలం ముందు రాడు, ఆ 7 ఏళ్ల శ్రమకాలం మధ్యలో రాడు, ఆ 7 ఏళ్ల నిర్ణయ కాలము తర్వాత, శ్రమకాలం తర్వాత వస్తాడు అని. నా ప్రశ్న ఏంటంటే, యేసయ్య ఆ 7 ఏళ్ల తర్వాత వెంటనే వస్తాడా? ఉదాహరణకు అనుకుందాము, అంత్యక్రీస్తు 2020 yearలో, అంటే ఈ సంవత్సరంలో బయలుపరచబడినాడు అనుకుందాం. 7 ఏళ్ల నిబంధన చేసుకున్నాడు అనుకుందాం. అంటే 7 ఏళ్ళు అంటే 2020 నుంచి 2027 వరకు అవుతుంది కదా. 2020 నుంచి 2027 7 ఏళ్ళు. అంటే 7 ఏళ్ళ తర్వాత వెంటనే, ఇది నవంబర్ 2020, నవంబర్ 2027లో లేదా డిసెంబర్ 2027లో యేసయ్య వస్తాడా? అది నా ప్రశ్న. దానికి జవాబు కాదు. యేసయ్య వెంటనే రాడు. నిజమే, ఆ 7 ఏళ్ల తర్వాత దేవుడు వస్తా అని చెప్పినాడు, కానీ వెంటనే ఆ 7 ఏళ్ళు అయిపోయిన నెక్స్ట్ డే, నెక్స్ట్ నెల యేసయ్య రాడు. ఎలా చెప్పగలుగుతావు సహోదరుడు నువ్వు అంటే, కొన్ని వాక్యాలు మనం ఇప్పుడు ధ్యానించుకున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 21 యేసయ్య చెప్పినాడు, ఈ భూమి పుట్టినది మొదలుకొని ఇంతవరకు అటువంటి మహా గొప్ప శ్రమ రాలేదు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 29 దయచేసి ఎవరైనా తెలుగులో చదివి సహాయం చేయండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 29.
ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. ఆమేన్. ఇక్కడ యేసయ్య స్వయంగానే చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు యేసయ్య? ఆ శ్రమ దినములు ముగిసిన తర్వాత చంద్రుడు తన కాంతినియడు, సూర్యుడు నలుపైపోతాడు, ఆకాశంలో నుంచి నక్షత్రాలు రాలుతాయి, ఆకాశ శక్తులు అవి కదిలిపోతాయి అని యేసయ్య చెప్పిన మాట ఎప్పుడు జరుగుతుందంటే ఆ శ్రమ దినాలు ముగిసిన తర్వాత. ఇంగ్లీష్ బైబిల్ సేస్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద ట్రిబ్యులేషన్ ఆఫ్ దోస్ డేస్. ఇదే వాక్కును ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనంలో చదువుకుందాము. దయచేసి చదివి సహాయం చేయండి. రెవల్యూషన్ 6:12. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబళి వలె నలుపాయెను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను. తర్వాత వచనమ్మా. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. ఆమేన్. సహోదరుడా, సహోదరి, నేను ఏ వాక్యము ఆధారంతో చెప్తున్నాను అంటే యేసయ్య 7 ఏళ్ల తర్వాత వెంటనే రాడు అంటే ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనంలో యేసయ్యకు యోహాను ఒక దర్శనం చూపిస్తా ఉన్నాడు. అందులో యోహాను చూస్తున్నప్పుడు ఆ పరలోకంలో 6వ ముద్ర విప్పినప్పుడు ఈ భూమిపైన గొప్ప భూకంపం వచ్చును. ఆ భూకంపం వచ్చిన తర్వాత సూర్యుడు నలుపైపోతాడు, చంద్రుడు రక్తవర్ణమవుతాడు, ఆకాశ శక్తులు కదల్చబడతాయి. ఆకాశ శక్తులు అవి కదల్చబడి ఒక ఆకు కింద పడినట్లుగా నక్షత్రాలు భూమిపైన పడతాయని యోహాను ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనంలో ఆయన చెప్పినాడు. ఇది ఎప్పుడు జరుగుతుంది? సూర్యుడు నలుపు ఎప్పుడైతాడు? చంద్రుడు రక్తవర్ణంగా ఎప్పుడైతాడు? యోహాను ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం చెప్పినాడు. అదే మాటను యేసయ్య మత్తయి సువార్త 24వ అధ్యాయం 9వ వచనంలో చెప్పినాడు కదా. ఈ విషయం ఎప్పుడు జరుగుతుంది అంటే 6వ ముద్ర విప్పబడినప్పుడు. ఆ 6వ ముద్ర అంటే సహోదరుడా, రాబోయే సెషన్స్లో మనం నేర్చుకుంటాం. ఒక గ్రంథం ఉంటుంది, ఆ గ్రంథానికి 7 ముద్రలు ఉంటాయి. యేసయ్య ఒక ముద్ర తర్వాత ఒక ముద్ర విప్పుతున్నప్పుడు భూమిపైన భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. ఈ విషయం ఎప్పుడు జరుగుతుంది? యేసయ్య చెప్పిన మాట, చంద్రుడు చీకటిగా అయిపోవడము, లేదా చంద్రుడు రక్తబింబముగా కావడము, సూర్యుడు నలుపైపోవడం ఎప్పుడు జరుగుతుంటే పరలోకంలో 6వ ముద్ర విప్పబడినప్పుడు. ఇది దయచేసి అర్థం చేసుకోండి, చాలా ప్రాముఖ్యం ఇది. 6వ ముద్ర విప్పినప్పుడు జరుగుతుంది ఇది. కానీ 6వ ముద్ర విప్పాలి అంటే 6వ ముద్ర కంటే 5 ముద్రలు ఉంటాయి. ఆ 5 ముద్రలు విప్పిన తర్వాతనే 6వ ముద్ర విప్పుతారు, అవునా కాదా? ఆ 6వ ముద్ర విప్పిన తర్వాత 7వ ముద్ర ఉంటుంది. ఆ గ్రంథానికి 7 ముద్రలు ఉంటాయి. నేను చూపిస్తాను మీకు ఆ ముద్రలు ఏంటి, ఆ గ్రంథం ఏంటి. ఈ సెషన్లో మనం చూసుకుందాం. గుర్తుపెట్టుకోండి, 6వ ముద్ర విప్పినప్పుడు ఆ రకమైన సూచనలు జరుగుతాయి. కానీ 6వ ముద్ర విప్పబడాలంటే మొదట 5 ముద్రలు ఉంటాయి, అవి కూడా విప్పబడాలి. అంతేకాదు, యేసయ్య రాకడకు ముందు ఈ 7 ముద్రలు విప్పబడాలి. అంతేకాదు, 7 దేవదూతలు 7 బూరలు వాళ్ళు ఊదాలి, ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం ప్రకారము. అంతేకాదు, 7 దూతలు 7 తెగుళ్లను ఈ భూమిపైనకి పంపిస్తారు, ప్రకటన గ్రంథము 15వ అధ్యాయం ప్రకారము. అంతేకాదు, ఈ భూమిపైనకి దేవుని ఉగ్రతో నింపబడిన 7 పాత్రలను దేవదూతలు ఈ భూమిపైన కృమ్మరిస్తారు, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము ప్రకారము. ఆ ముద్రలు లేదా ఆ బౌల్స్ ఈ భూమిపైన కృమ్మరించినప్పుడు అప్పుడు దేవుని ఉగ్రత కృమ్మరించబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. సో యేసయ్య రాకడలో గుర్తుపెట్టుకోండి, ఆ రోజు ఎప్పుడు వస్తుందంటే
ఆ 7 years అయిపోయిన వెంటనే రాదు. యేసయ్య రాకడ ఎప్పుడు వస్తుందంటే అంత్యక్రీస్తు రావాలా, 7 ఏళ్ళు పరిపాలన చేయాలా. ఆ 7 ఏళ్ళ పరిపాలన తర్వాత దేవుని సమయము ప్రారంభమవుతుంది. ఆ సమయంలో మొదట 7 ముద్రలు విప్పబడాలా, 7 దూతలు 7 బూరలు ఊదాలా, మరి ఒక 7 దూతలు 7 తెగుళ్ళు పంపించాలా, 7 దూతలు దేవుని ఉగ్రత నింపబడిన 7 పాత్రలను భూమిపైన కృమ్మరించాలా. అప్పుడు దేవుని ఉగ్రత సమాప్తం అవుతుంది. అప్పుడు దేవుని రాకడ ఈ భూమిపైన ఉంటుంది. కాబట్టి మనం ఇంకా చాలా ఏమేమి ధ్యానం చేసుకోవాలంటే ఆ 7 ముద్రలేంటి, ఆ 7 బూరలేంటి, ఆ 7 దూతలు పంపిస్తున్న 7 తెగుళ్ళేంటి, ఆ 7 పాత్రలేంటి దేవుని ఉగ్రత నింపబడినాయి, అవన్నీ కూడా మనం నేర్చుకోబోతా ఉన్నాం. సో నేను అడిగిన ప్రశ్నకు జవాబు, విల్ జీసస్ కమ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ 7 years ఆఫ్ ట్రిబులేషన్ అంటే నో బ్రదర్, నో సిస్టర్, జీసస్ విల్ నాట్ కమ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద 7 years. కొంతకాలం ఉంటుంది. ఆ సమయంలో దేవుడు తన శక్తిని చూపిస్తాడు, దేవుడు తన మహిమను చూపిస్తాడు, దేవుడు తన ఉగ్రతను ఈ భూ నివాసులపైన, ఎవరైతే క్రీస్తుని విసర్జించినారో, క్రీస్తుని హేళన చేసినారో వాళ్ళందరిపైన, అంత్యక్రీస్తు పైన, అబద్ధ ప్రవక్త పైన, దైవ భక్తి లేని వారిపైన ఆయన ఉగ్రతను కృమ్మరించబోతా ఉన్నాడు. మీకు తెలుసా, నిర్గమకాండంలో దేవాతి దేవుడు తన మహిమను చూపించి, తన గొప్ప కార్యాలు చూపించి ఐగుప్తు దేశాన్ని దేవుడు క్రింద మీద చేస్తాడు. ఆ దేశంలో ఉన్న దేవతను ఒడగొడతాడు దేవుడు, ఆ రాజులను ఒడగొడతాడు, ఆ ఫరోలను ఒడగొడతాడు. నాకు అనిపిస్తుండే, ప్రభువా ఆ సమయంలో బ్రతికింటే బాగుండు, ఆ సమయంలో ఉంటే బాగుండు, నీ శక్తి చూడాలి నాకు ఆశ ప్రభు అని నాకు ఎప్పటి నుంచో ఉండే. ఐగుప్తు దేశంలో దేవుడు 10 తెగుళ్ళు పంపించినాడు. ఆ దేశాన్ని వణికించినాడు. ఆ రాజులు వణికిపోయినారు, ఆ మాంత్రికులు వణికిపోయినారు, ఆ జ్ఞానులు వణికిపోయినారు. గుర్తుపెట్టుకోండి సహోదరుల సహోదరి, రాబోయే రోజులలో దేవుడు ఆ రకంగా భూమిని కదపబోతా ఉన్నాడు. ఈ భూమిపైన దేవుడు తన శక్తిని, మహిమను చూపించబోతా ఉన్నాడు. డూ యూ వాంట్ టు సీ ద పవర్ ఆఫ్ గాడ్? డూ యూ వాంట్ టు సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్? హోల్డ్ ఆన్ ఫర్ సమ్ టైమ్. ఈ భూమి పైననే దేవుడు తన ఉగ్రతను కృమ్మరించబోతా ఉన్నాడు, దేవుడు తన శక్తిని కృమ్మరించబోతా ఉన్నాడు. అంత్యక్రీస్తు పరిపాలన అయిపోయిన తర్వాత వెంటనే దేవుని సమయం ప్రారంభమవుతుంది. కానీ దేవుడు తన ఉగ్రతను కృమ్మరిస్తున్నప్పుడు ఏ రకంగా అయితే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తుల నుంచి కాపాడినాడో, అట్లా సంఘాన్ని దేవుడు అప్పుడు కాపాడుతాడు. చాలామంది ఏమనుకుంటారంటే ఆ 7 ఏళ్ల శ్రమకాలంలో దేవుడు సంఘాన్ని పెట్టాడు, కాపాడుతాడు అనుకుంటే, కానీ కాదు. ఆ 7 ఏళ్ల శ్రమకాలంలో సంఘం ఉంటుంది, కానీ తన ఉగ్రత కృమ్మరించే సమయంలో ఆయన సంఘం ఉంటుంది, ప్రజలు వేరే వాళ్ళు ఉంటారు, అంత్యక్రీస్తు ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళపైన దేవుని ఉగ్రత కృమ్మరించబడుతుంది. కానీ మనము రక్షించబడతాం, మనము కాపాడబడతాం. హల్లెలూయా. ఓకే, దీనికి జవాబు ఆల్రెడీ నేను చెప్పేసినాను. దేవుడు తన ఉగ్రతను, తన కోపమును భూమిపైన పంపిస్తున్నప్పుడు అది ఒక క్రైస్తవుని తాకుతుందా? నీవు నేను దేవుని ఉగ్రత పాలైతామా? దానికి జవాబు చెప్పగలుగుతారు ఎవరైనా? ఆ వాక్యం మనం ముందు కూడా ధ్యానించుకున్నాం మనం. సరే, ఒక క్రైస్తవుని పైన దేవుని ఉగ్రత కృమ్మరించబడుతుందా అంటే దానికి జవాబు లేదు బ్రదర్, లేదు సిస్టర్. దేవుని ఉగ్రత కృమ్మరించబడుతున్నప్పుడు అది మనను తాకదు. ఎవరైతే క్రీస్తును అంగీకరించినారో, ఎవరైతే క్రీస్తు రక్తం చేత కడగబడినారో, ఎవరైతే క్రీస్తులో పాప క్షమాపణ పొందుకున్నారో వాళ్ళను దేవుని ఉగ్రత తాకదు. భక్తిహీనులను, ఎవరైతే క్రీస్తుని విసర్జించినారో, విడిచిపెట్టినారో, ఎవరైతే క్రీస్తుని హేళన చేసినారో వాళ్ళపైన దేవుని ఉగ్రత కృమ్మరిస్తుంది. ఈ వాక్యం ప్రకారం మీరు చెప్తారు బ్రదర్ అంటే, 1 తెస్సలోనిక 1వ అధ్యాయము 10వ వచనం ప్రకారం ఏమని రాయబడిందంటే, ఆయన రాకడ కోసం ఎదురు చూస్తున్న మీరు, యేసయ్య మనను రాబోయే ఉగ్రత నుంచి కాపాడినాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. 1 తెస్సలోనిక 1వ అధ్యాయం 10వ వచనంలో, జీసస్ విల్ డెలివర్ us ఫ్రమ్ ద వ్రాత్ టు కమ్.
ఈ భూమిపైన ఏ ఉగ్రత రాబోతుందో ఆ ఉగ్రత నుంచి యేసయ్య మనని రక్షించబోతా ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్య మనను మన పాపాల నుంచి రక్షించినాడు, మన శాపాల నుంచి రక్షించినాడు, మన వ్యాధుల నుంచి రక్షించినాడు, మన అతిక్రమం నుంచి, వ్యసనం నుంచి, ప్రతి విధమైన శిక్ష నుంచి, ఎడబాపు నుంచి దేవుడు రక్షించినాడు. యేసయ్య రక్షించినాడు. అంతేకాదు, కానీ మీకు తెలుసా, రాబోయే ఉగ్రత కాలం ఒకటి ఉంది. ఆ ఉగ్రత కాలం నేను తాకకుండా క్రీస్తు ఇప్పటికే నేను విమోచించినాడు. హల్లెలూయా. ఆయన పాదాలు పట్టుకోవాలి, ఆయన పాదాలు ముద్దు పెట్టుకోవాలి ఆయన చేసిన కృపలకు. హల్లెలూయా. ఆ విషయాలు జరిగిన తర్వాత, ఆయన ఉగ్రత కుమ్మరించిన తర్వాత, ప్రకటన గ్రంథం 1:7 రాయబడింది కదా, బిహోల్డ్ హీ కమ్స్ విత్ క్లౌడ్. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చును, ప్రతి కన్ను ఆయనను చూచును, ఎవరైతే ఆయన బాధ పెట్టినారో వాళ్ళు కూడా చూస్తారు. ఈ భూ నివాసులందరూ ఆయనను చూసి వాళ్ళు రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు ఆ రోజుల్లో. ఎందుకు తెలుసా? అరే, ఈయనను మేము దూషించినాము, ఈయనను మేము అవమానం చేసినాము, ఈయనను మేము అవమానించినాము, అవహేళన చేసినాము, గేలి చేసినాము, ఈయననైనా నిజమైన దేవుడని ప్రజలందరూ ఏడుస్తూ వాళ్ళ రొమ్ము కొట్టుకుంటే రోజు అప్పుడు వస్తుంది సహోదరుడా, సహోదరి. దెన్ జీసస్ విల్ కమ్. నేను మరికోసారి అడుగుతా ఉన్నాను, ఈ అంశము మీకు అర్థమైందా? విల్ జీసస్ కమ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ 7 years? ది ఆన్సర్ ఇస్ నో. వై నో? మాథ్యూ 24:29, రెవల్యూషన్ 6:12-13 ఇవన్నీ జరగాల. మీకు అర్థమైందా? అర్థం కాలేదు? ఒకసారి నాకు చెప్పండి, దాన్ని బట్టి నేను ముందుకెళ్తాను. నేను కెన్ యూ టైప్ ఇన్ ద చాట్ బాక్స్ ప్లీజ్ ఇఫ్ యూ అండర్స్టూడ్ దిస్ పాయింట్స్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైనది అది అర్థం కాకుండా ముందు పోవడం నాకు ఇష్టం లేదు. సో స్పష్టంగా దేవుని వాక్యం ఏం సెలవిస్తుంటే, అంత్యక్రీస్తు పరిపాలన తర్వాత కొంతకాలం ఉంటుంది, దేవుడు తన ఉగ్రతను కుమ్మరిస్తాడు. ఆ 7 దూతలు 7 బూరలు ఊదాలి, 7 ముద్రలు విప్పాలి, 7 తెగుళ్ళు పంపించాలి, 7 పాత్రలు కృమ్మరించాలి. అప్పుడు దేవుని ఉగ్రత కృమ్మరించబడుతుంది, కానీ క్రైస్తవుని తాకదు. దాని తర్వాత యేసయ్య వస్తాడు, ఆయన మేఘాల పైన ఆయన వస్తాడు. ఒక జోక్ ఇది, కరోనా సీజన్లో ఈ జోక్ చాలా ఫేమస్ అయింది. ఆ జోక్ ఏంటంటే, ఫరో ఒకవేళ ఆయన ఈ రోజుల్లో బ్రతుకుంటే ఆయన ఏమంటారంటే, మీరు ఒక్క తెగులతోనే ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారే, మాకు ఇక్కడ పూర్వం దేవుడు 10 తెగుళ్ళు పంపించి సినిమా చూపించినాడు, మా బాధ ఎవరికి చెప్పుకోవాలి? అనుభవంతో చెప్తున్నాను, దేవుని మాటలు వినండి. ఒకవేళ ఫరో ఈ రోజుల్లో వస్తే, కరోనా వైరస్తోని ప్రపంచమంతా కింద మీద అయిపోయింది, ఆర్థిక వ్యవస్థ కింద మీద అయిపోయింది కదా, ప్రపంచమంతా కింద మీద అయిపోయింది. ఆయన ఏమంటాడంటే, ఒక్క తెగులకే మీరు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారా అయ్యా? కరోనా వైరస్కి మీరు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారా? పూర్వం దేవుడు 10 తెగుళ్ళు పంపించినాడు, మాకు సినిమా చూపించినాడు, మా బాధ ఒడికి చెప్పుకోవాలి, నా బాధ ఒడికి చెప్పుకోవాలి. అనుభవంతో చెప్తున్నాను, దేవుని మాట వినండి అని బహుశా ఫరో ఈ మాట చెప్తాడేమో. నిర్గమకాండంలో చేసిన గొప్ప కార్యాలు, అంతకంటే గొప్ప కార్యాలు దేవుడు రాబోయే రోజులు చేయబోతా ఉన్నాడు. నీవు నేను బ్రతుకుంటే ఆ దినములు మన ఆయుష్లో రాయబడి ఉంటే మనం చూస్తాము. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. తర్వాత ఆ సింహాసనం యొక్క అనుభవంలోనికి మనం వెళ్దాం. ప్రకటన గ్రంథము 4:7 దయచేసి సహోదరి చదివి సహాయం చేయండి. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 4 1-7. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచెదనెను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను.
సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించియుండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఆ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రమున్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుషుని ముఖము వంటి ముఖము గలది, నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ ఏసే రాకడలో మనం ముందుకెళ్లే ముందు నాకు అనిపించింది, ఏ అనుభవం అయితే యోహాను పొందుకున్నాడో ఆ అనుభవంలో కొంతవరకు మనకు కూడా కావాలి. 4వ అధ్యాయంలో ఆ దర్శనంలో మనం ఏం చూస్తున్నామంటే, ఒక గొప్ప సింహాసనము యోహాను చూస్తూ ఉన్నాడు. ఆ సింహాసనము పైన ఏసయ్య కూర్చునడము ఆయన చూస్తూ ఉన్నాడు. ఆ సింహాసనం చుట్టూ 24 పెద్దలు 24 సింహాసనాల పైన వాళ్ళు కూర్చున్నారు. వాళ్ళు తెల్లటి వస్త్రాలు వాళ్ళు వేసుకున్నారు. ఆ సింహాసనం నుంచి ఉరుములు, మెరుపులు, ధ్వనులు వస్తూ ఉన్నాయి. ఆ సింహాసనం ముందు 4 జీవులు ఉన్నారు. ఒక జీవి సింహంలాగుంది, దాని ముఖము సింహంలాగుంది. ఇంకొక జీవి ముఖము మనిషి ముఖం లాగుంది. ఇంకొక జీవి పక్షిరాజు లాగుంది. ఇంకొక జీవి ముఖము అది ఆక్స్ లాగుంది, దూడవలే ఉంది. ఈ రకమైన ఆ జీవులు 4 జీవులు ఆయన సన్నిధిలో ఉన్నారు. 24 పెద్దలు ఆయన సన్నిధిలో ఉన్నారు. ఆయన సన్నిధి ముందు 4 దీపాలు ఉన్నాయి. ఆ దీపాలు దేవుని దూతలు లేదా దేవుని ఆత్మలు అని అక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఈ డిస్క్రిప్షన్ గుర్తుపెట్టుకోండి. దేవుని సింహాసనం ముందు ఎంతమంది జీవులు ఉన్నారు, దేవుని సింహాసనం చుట్టూ ఎంతమంది పెద్దలు ఉన్నారు, దయచేసి గుర్తుపెట్టుకోండి. అదే అధ్యాయము 4వ అధ్యాయము 8 నుంచి 11 వచనం చదువుకుందాం. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. ఆ సింహాసనమునందు ఆసీనుడైయుండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్థుతులను కలుగునుగాకని ఆ జీవులు కీర్తించుచుండగా, ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడైయుండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. ఆమేన్. ఇక్కడ ఇక్కడ ఏ 4 జీవులైతే ఉన్నారో ఆ 4 జీవులకి 6 రెక్కలు ఉన్నాయి. ఆ 4 జీవులకి 6 రెక్కలు ఉన్నాయి కదా. వాళ్ళు దీవారాత్రములు వాళ్ళు ఏమని గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారంటే, అయ్యా నువ్వు పరిశుద్ధుడవు, 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 వర్తమాన భూత భవిష్యత్ కాలంలోనూ ఉండువాడవు అని ఈ 4 జీవులు దేవుని స్తుతిస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు, దేవునికి మహిమ చెల్లిస్తున్నప్పుడు ఆ 24 పెద్దలంట వాళ్ళ సింహాసనములపై నుంచి లేచి వాళ్ళు సాష్టాంగపడి సాగిలపడి వాళ్ళకున్న బంగారపు కిరీటాలు పక్కన పెట్టి వాళ్ళు ఏమని కీర్తిస్తూ ఉన్నారు దేవుణ్ణి? ప్రభువా, ఇవన్నీ సృష్టించిన వాడవు నీవు,
సమస్తము తయారు చేసిన వాడవు నీవు, నీకు మహిమ, ఘనత, ప్రభావము కలుగును గాక అని దేవుని ముందు సాగిలపడి దేవుని స్తుతించినారు, దేవుని ఆరాధించినారు, దేవుని కీర్తించినారు. సహోదరుడా, సహోదరి, చూడండి ఆ 24 పెద్దలు ఎంత భయభక్తులతో దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. ఆ నలుగురు జీవులు చూడండి ఎంత భయభక్తులతో దేవుని ఆరాధిస్తూ ఉన్నారు, కీర్తిస్తూ ఉన్నారు. ఒక ప్రశ్న వేనేయండి, నీకు నాకు దేవుడంటే అంత భయం ఉందా? అంత భక్తి ఉందా? ఈ రోజులలో ప్రార్థనకి సమయానికే పోరు ప్రజలు. 9 గంటలకు ప్రార్థన అంటే 9:30, 10 గంటలకు వాక్యం అయిపోయాక ఇష్టం వచ్చిన టైంకి పోతూ ఉంటారు. మిమ్మల్ని అడుగుతా ఉన్నాను నేను, అది దేవునికి మర్యాద ఇచ్చినట్లా? ఇక్కడ చూడండి దేవుడు ఎంత మహిమతో ఉన్నాడో. అదే దేవుని మనం ఆరాధిస్తూ ఉన్నాం కదా, అదే దేవుని మనం కీర్తిస్తూ ఉన్నాం కదా, అదే దేవుని మనం ఘనపరుస్తూ ఉన్నాము కదా. వాళ్ళు పరలోకంలో ఆరాధిస్తూ ఉన్నారు, మనం భూమిపైన ఆరాధిస్తూ ఉన్నాము. ప్రార్థన ఒక సమయానికంటే నువ్వు ఏ సమయానికి పోతావు సహోదరుడా, సహోదరి? నువ్వు నీ కుటుంబాన్ని తీసుకొని ప్రార్థనకి ఏ సమయానికి వెళ్తావు? నువ్వు దేవుని సన్నిధికి పోయిన తర్వాత కూడా ఎంత భయభక్తులతో మనము దేవుని సన్నిధిలో మనం ఉంటాం. ఈ జీవులు చూడండి, ఆ ఆరేసి రెక్కలున్న జీవులు చూడండి ఎట్లా వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఈ 24 పెద్దలు చూడండి, వాళ్ళ సింహాసనం నుంచి లేచి సాగిలపడి వాళ్ళ బంగార కిరీటాలు పక్కన పెట్టి, వర్తమాన భూత భవిష్యత్తు కాలం నివసించువాడా, నువ్వు అర్హుడవయా, యోగ్యుడవయా, సమస్తం సృష్టించిన వాడవు నీవయా అని వాళ్ళ బంగార కిరీటాలు పక్కన పెట్టి దేవుని స్తుతించినారు, దేవుణ్ణి ఆరాధించినారు. ఈ రకంగా మనం ఒక్కసారిని ఆరాధించినామా? అసలు దేవుని సన్నిధిలో మనం సాష్టాంగంగా పడిపోయి, క్రింద పడిపోయి ఆరాధించిన రోజేది, ఆయనకు నమస్కరించిన రోజేది? ఈ రోజులలో పాష్ క్రిస్టియానిటీ వచ్చింది. అదంటే ఏంటంటే మంచి చీరలో కూర్చుంటారు, లైట్ల కింద కూర్చుంటారు, ఏసీ కింద, ఫ్యాన్ల కింద కూర్చుంటారు, కానీ మోకరించే అనుభవం చాలామందికి లేదు. దట్ ఈస్ ఎ కంఫర్టబుల్ క్రిస్టియానిటీ దట్ వీ గాట్ ఇన్ టు. ఏ మర్యాద దేవునికి ఇవ్వాలి, ఏ ఘనత దేవునికి ఇవ్వాలి, ఏ భయభక్తులతో దేవుని సన్నిధిలో ఉండాలి. క్షమించండి, అది చాలా సంఘాల్లో చాలా చోట్ల కనిపించట్లేదు. మనము మన వ్యక్తిగత జీవితంలో కూడా ఇంత భయభక్తులతో మనం దేవుని ఆరాధిస్తే ఆయన కీర్తించబడతాడు. హల్లెలూయా. అట్లీస్ట్ ఇప్పటి నుంచైనా దేవుని మనం ఎలా ఆరాధించాలో, ఎంత మర్యాద ఇవ్వాలో, ఎంత ఘనత ఇవ్వాలో మనం చూసుకుందాం. హల్లెలూయా. Hallelujah. Can we all type amen or hallelujah if you understood this verse? Can we type amen? Please. ఇప్పుడు చివరిగా ఏ ఏ గ్రంథం అయితే ఉందో, దేనికైతే 7 ముద్రల గురించి నేను మాట్లాడినానో, ఆ ముద్రల గురించి మనం ఇప్పుడు ధ్యానం చేసుకున్నాం. ద స్క్రోల్ అండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద స్క్రోల్. నాతో పాటు కలిసి ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు సోదరి చదవండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదవండి. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసియున్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడైయుండు అని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు గాని, భూమి మీద గాని, భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయెను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా, ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము,
ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. అందరం ఒకసారి చేతులెత్తి హల్లెలూయా చెప్దాం. దేవానికి హల్లెలూయా. స్తోత్రం ప్రభు అని చెప్తాం. దేవానికి మహిమ ప్రభు అని చెప్తాం. నీకే మహిమ తండ్రి ప్రభా యేసయ్యా. ఇక్కడ యోహాను ఏం చెప్తున్నాడంటే, ఏ సింహాసనం పైన అయితే దేవునైనా చూస్తున్నాడో ఆ సింహాసనం పైన కూర్చున్న దేవుని చేతిలో ఒక గ్రంథం ఉంది. లోపల బయట రాయబడ్డ ఒక గ్రంథం ఉంది. దానికి 7 ముద్రలు ఉన్నాయి. అప్పుడు ఒక మహా గొప్ప దేవదూత ఒక గంభీరమైన స్వరముతో, ఈ ముద్రలు ఇప్పడానికి అర్హుడెవరు, ఈ ముద్రలు తీయడానికి అర్హుడెవరు, ఈ గ్రంథము తెరవడానికి అర్హుడు ఎవరు అని గంభీరంగా అరిచినప్పుడు, ఆ అర్హత కలిగిన వ్యక్తి ఆకాశంలో కానీ భూమిపైన కానీ భూమి కింద ఎవరు కనబడరు. ఆ అర్హత కలిగిన వ్యక్తి ఎవరు కనబడరు. దాన్ని చూసి యోహాను ఎంతో బాధపడతాడు, ఏడుస్తాడు. ఆయన ఏడుస్తున్నప్పుడు ఒక పెద్ద ఆయన దగ్గరకు వచ్చి అంటాడు కదా, అయ్యా నువ్వు ఏడవకు, ఆ గ్రంథాన్ని విప్పడానికి, ఆ ముద్రలు విప్పడానికి చూడు, యూదా గోత్రపు సింహమైన దావీదు కుమారుడు, ఆయన జయించినాడు, ఆయన అర్హుడు, ఆయన ఉన్నాడు, ఆయన విప్పుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ స్క్రీన్ చూడండి. గ్రంథం అంటే మీకు అర్థమవుతుంది, ముద్రలు అంటే మీకు అర్థమవుతుంది. రాజులు పూర్వకాలంలో ఈ రకమైన ముద్రలు వాళ్ళు వేసేవారు. అటువంటి గ్రంథము, అటువంటి ముద్రలు పరలోకంలో దేవుడు యోహానికి చూపిస్తా ఉన్నాడు. ఇక్కడ లయన్ ఆఫ్ ద ట్రైబ్ ఆఫ్ జూడా, యూదా గోత్రపు సింహము హ్యాస్ కాంక్వర్డ్. ద లయన్ ఆఫ్ ద ట్రైబ్ ఆఫ్ జూడా హ్యాస్ కాంక్వర్డ్ టు ఓపెన్ దట్ సీల్స్. ఆ ముద్రలు ఇప్పడానికి యూదా గోత్రపు సింహము ఆయన జయించినాడు. నువ్వు ఏడవకు, బాధపడకు యోహాను అని ఒక పెద్ద మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసా? హీస్ నన్ అదర్ దాన్ జీసస్ క్రైస్ట్. యేసయ్య అంటే లైట్గా తీసుకుంటారు, యేసయ్య అంటే హేళనగా మాట్లాడతారు, యేసయ్య అంటే ఒక చిన్న చూపుతో మాట్లాడతారు. We should tell them that Jesus is the lion of the tribe of Judah. That is the another name of Jesus Christ. నేను చెప్పాను కదా, యేసయ్యకున్న ఇంకొక పేరు మనం చూసుకోబోతున్నామంటే ఆ పేరు ఏంటంటే ద లయన్ ఆఫ్ ద ట్రైబ్ ఆఫ్ జూడా, యూదా గోత్రపు సింహము. గుర్తుపెట్టుకోండి సహోదరుడా, సహోదరి, అండర్లైన్ చేసుకోండి. యేసయ్యకున్న ఇంకొక పేరు ఏంటంటే యూదా గోత్రపు సింహము. ఆమేన్. ఆమేన్. ఆయన సింహం అయితే మనమేమవుతాం? సింహపు పిల్లలమవుతాం. ఆ ఉగ్రత కాలంలో ఆయన సింహమై వచ్చి ఆయన ఉగ్రత చూపిస్తున్నప్పుడు సింహము పిల్లల్లాగా మనం ప్రక్క నుండి నిలబడి చూడాల్సిందే ఆ రోజులలో. వాట్ అ గ్రేట్ సైట్, వాట్ అ వండర్ఫుల్ సైట్. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. యేసయ్య అంటే చాలా చీప్గా చూస్తుంటారు, చిన్నతనంగా మాట్లాడుతుంటారు, హేళన చేస్తూ ఉంటారు, క్రైస్తవులను చీప్గా చూస్తూ ఉంటారు. ఆ రోజు చూస్తారు యేసయ్య అంటే ఏందో. ఆమేన్. సో ఆ గ్రంథం ఏంటో మనం అర్థం చేసుకున్నాం, ఆ ముద్రలు ఏంటో మనం అర్థం చేసుకున్నాము. అది ఎవరు పడితే ఇప్పే ముద్రలు కాదు, ఎవరు పడితే వాళ్ళు తెలిసే గ్రంథము కాదు. దానికి అర్హత ఉండాలి, దానికి యోగ్యత ఉండాలి. పరలోకంలో ఎవరికి లేదు, భూమిపైన ఎవరికి లేదు, భూమి కింద ఎవరికి లేదు. కానీ దానికి విప్పే అర్హత ఎవరికి ఉందంటే కేవలము యేసు ప్రభుకే ఉంది. ఆయన నామంకి స్తోత్రము, మహిమ, ప్రభావము కలుగును గాక. ఆమేన్. ఇక్కడికి నేను ఆగుతానండి. దయచేసి మనం ఏం నేర్చుకోవాలంటే రాత్రి ఆ 24 పెద్దలు చూడండి, ఆ 4 జీవులు చూడండి, ఎట్లా వాళ్ళు దేవుని ఆరాధిస్తూ ఉన్నారు, మర్యాదిస్తూ ఉన్నారు. మనం ఎంత మర్యాదిస్తూ ఉన్నాం, మనం ఎంత గౌరవిస్తూ ఉన్నాం. అంతేకాకుండా దేవుని గొప్పతనాన్ని, దేవుని మహిమను మనం ఎంతగా అర్థం చేసుకున్నాం, మనం దేవుణ్ణి ఏ రకంగా ఆరాధిస్తూ ఉన్నాం. When was the last time we bowed down before